హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 138తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వాటి వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. అభి అవని కుడికాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు. ఇంతకుముందు ఇదే ఇంట్లోకి 2 సార్లు వచ్చింది అవని. ఒకసారి నవీన్ వల్ల స్పృహ తప్పి అభి తీసుకొస్తే వచ్చింది. ఆ రోజే అభికి అవని గురించి తెలిసింది. రెండోసారి తన ప్రేమికురాలుగా అభి ఇంటికి తీసుకొస్తాడు. ఇప్పుడు అభి భార్యగా ఆ ఇంటి కోడలిగా ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అదంతా ఆలోచించుకోగానే అవని మనసులో నిజంగా డెస్టినీ అంటే ఇదేనేమో. ఏ ఇంటికైతే నేను రాకూడదు అనుకున్నానో ఆ ఇంటికి అనుకోకుండా ఇంతకు ముందు వచ్చేశాను. ఇప్పుడు శాశ్వతంగా ఇంటి కోడలుగా వచ్చేశాను అని ఆనందం ఒక పక్క అయితే, అవికి నిజం చెప్పలేదన్న భయం ఇంకోవైపు స్టార్ట్ అవుతుంది అవనికి. ఫస్ట్ టైం అవని ఆ ఇంటికి వచ్చినప్పుడు అవనినే తను వెతుకుతున్న అమ్మాయి అని తెలిసిన విషయం గుర్తు చేసుకొని, ఆ రోజు నువ్వు స్పృహ తప్పడం వల్ల నువ్వెవరో తెలిసింది. ఈ రోజు నా భార్యగా ఇంట్లో అడుగుపెట్టావు. ఇంతవరకు నువ్వు మాత్రం నేనే ఆ అమ్మాయినని చెప్పలేదు. ఆ విషయం నీ నోట్ల నుంచి బయటకు వచ్చేలా నేను చేస్తానుగా అని మనసులో అనుకుంటాడు అభి. అప్పటికే టైం ఆరవ్వబోతూ ఉండడంతో ఇద్దరూ వెళ్ళి స్నానాలు చేసి రండి. అవని, నువ్వు తొందరగా చేసిరా అమ్మా. దీపం వెలిగించి పొంగల్ చేద్దు గాని. మళ్ళీ పంతులు గారు 8 కల్లా వచ్చేస్తారు అని సుచిత్ర గారు చెప్పగానే, మా కాసేపు కూడా రెస్ట్ లేదా? వెంట వెంటనే అన్నీ కష్టం మా అంటాడు అభి. ఈ ఒక్క పూట వ్రతం అయిపోగానే భోజనాలు చేసేసి ఇంక పడుకుందరు గాని మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఈ కాసేపు మాత్రం తప్పదు అని అవనిని గెస్ట్ రూమ్ అంటే అభి ఎలాగో ఒప్పుకోడని అభి రూమ్కి తీసుకువెళ్ళి త్వరగా రెడీ అయి వచ్చేయమని చెప్పి వెళ్ళిపోతారు. అభి వేరే రూమ్లో ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ సాయంతో పూల జడ నగలు అన్నీ తీసేసి అవని స్నానం చేసి వస్తుంది. టైం అవుతుందని గబగబా రెడీ అయిపోయి కిందకు వచ్చేస్తుంది. అప్పటికే అభి అక్కడ రెడీగా ఉండడంతో ఇద్దరిని దేవుడి గదికి తీసుకువెళ్ళి అవని చేత దీపం వెలిగిస్తారు సుచిత్ర గారు. మనస్ఫూర్తిగా ఇద్దరూ దండం పెట్టుకొని హారతి తీసుకున్నాక అవనిని కిచెన్లోకి తీసుకువెళ్ళి పొంగలి చేయమని చెప్పి సుచిత్ర గారు మిగిలిన పనులు చేయడం మొదలు పెడతారు. అవని పొంగలి చేసి పంతులు గారు వచ్చే టైం అయిపోవడంతో మండపం దగ్గర అలంకరణ చేస్తూ కూర్చుంటుంది. పంతులు గారు రావడంతో ఇద్దరు పీటల మీద కూర్చుంటారు. సుచిత్ర గారిని హర్ష గారిని కూడా కూర్చోమనడంతో వాళ్ళు కూడా కూర్చుంటారు. రాత్రి స్నాక్స్ మాత్రమే తినడంతో అవనికి మాత్రం కడుపులో ఆకలి స్టార్ట్ అవుతుంది. వ్రతం అని చెప్పి ఇద్దరికీ పాలు ఇస్తారు కానీ అవనికి ఆ పాలు ఎక్కక వాటిని తాగకుండా పక్కన పెట్టేస్తుంది. ఒక పక్క 3 రోజుల నుంచి రెస్ట్ లేకపోవడం, ఇప్పుడు కడుపులో ఆకలి. అవని పరిస్థితి మామూలుగా లేదు. పంతులు గారు చెప్పే కథలు వింటూనే స్థిరంగా కూర్చోలేక అటు ఇటు కదులుతూనే ఉంటుంది. తన అవస్థ అర్థమైన అభి, కొద్దిసేపు ఓర్చుకోరా, అయిపోవచ్చింది అని అంటాడు. వ్రతమంతా పూర్తయ్యాక ఇద్దరి చేత కొబ్బరికాయ కొట్టించి హారతి ఇస్తారు పంతులు గారు. తర్వాత ఇద్దరికి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తారు. వ్రతం కూడా సంపూర్ణంగా పూర్తవడంతో పంతులు గారికి వాళ్ళిద్దరి చేత సంభావన ఇప్పిస్తారు హర్ష గారు. అది తీసుకొని తృప్తిగా పంతులు గారు వెళ్ళిపోతారు. ఇంక పదండి, మీ ఇద్దరు భోజనం చేదురు అని సుచిత్ర గారు అనగానే అవని చేయి పట్టుకొని నడవగలవా అని చిన్నగా అడుగుతాడు. అలా ఎందుకు అడుగుతున్నావు బావా అని అడుగుతుంది. నీ వాలకం చూస్తే కింద పడేటట్టున్నావు అందుకు అని అంటాడు అభి. అదేం లేదు బావా, రాత్రి నుంచి ఏమీ తినలేదు కదా, పైగా నిద్ర ఒకటి లేదు, అందుకే కొద్దిగా అనీజీగా ఉంది అని అంటుంది అవని. ఇద్దరికీ ఒకే విస్తరలో వడ్డించి ఒకరికొకరు తినిపించుకోమని చెప్పడంతో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తారు ఇద్దరు. ఆల్రెడీ ఆఫీస్లో చాలాసార్లు తినిపించుకున్నా ఇక్కడ మాత్రం సిగ్గులు మొగ్గ అయిపోయింది అవని. ఇక వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించేస్తారు సుచిత్ర గారు. అవని అభి రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద వాలి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే సుచిత్ర గారి ఆజ్ఞ మేరకు అభి వేరే రూమ్లో వెళ్ళి పడుకుంటాడు. పడుకున్నా కూడా నిద్ర పట్టక డ్రెస్ మార్చుకొని కిందకొచ్చి
వినయ్ పదండి వెళ్దాం అని అంటాడు. ఇప్పుడెక్కడికి అభి అని అంటే, చిన్న పనుందమ్మా పూర్తి చేసుకొని వచ్చేస్తాను అని ఇంకేం మాట్లాడకుండా వినయ్ని రవిని తీసుకొని రాత్రి వాడిన ఉంచిన ప్లేస్కి బయలుదేరుతాడు అభి. అభి వినయ్ రవి కలిసి రాత్రి అవని మీద అటాక్ చేసిన వాడిని ఉంచిన దగ్గరికి వస్తారు. రావడమే కుర్చీ కట్టేసిన వాడిని ఆ కట్లు విడదీసి ఇష్టం వచ్చినట్టు కుమ్మేస్తాడు అభి. ఎక్కడ్రా మాణిక్యం, ఎక్కడ దాక్కున్నాడు వాడు? సిగ్గు లేదంటారా మీకు? ఒక ఆడపిల్లని చంపేయడానికి రెడీ అయిపోయారు. అయినా దొంగచాటుగా దాక్కున్నవాడు, ఆడపిల్లల్ని చంపమని పంపించినవాడు వాడేం మగాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు అని కోపంగా అడుగుతూ ఒక పక్క వాడిని కుమ్ముతూనే ఉన్నాడు అభి. అప్పటికే ఆ దెబ్బలు తాళలేక, చెప్తాను సార్, కొట్టకండి సార్ అని అభి కాళ్ళు పట్టుకుంటాడు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేడు సార్, ముంబై వెళ్ళాడు. ప్రభాకర్ అరెస్ట్ అవగానే అతని చుట్టూ ఉండే మనుషులందరూ ఎప్పటికైనా వాళ్ళకి ప్రమాదమే అని అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు. నేను ఇంకో ఇద్దరు మాత్రమే తప్పక ఉండిపోయాం. ఎందుకంటే బయటికి వెళ్ళినా మాకు ఉండడానికి ఎవరూ లేరు. అందుకే అతని స్థావరంలోనే ఉండిపోయాం. ఎలా అయినా మీ మీద పగ తీర్చుకోవాలని, మీ శత్రువులందరినీ ఏకం చేయాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రభాకర్ మీ మీద స్పై చేయడానికి ఒక మనిషిని పెట్టాడు కదా. ఆ మనిషి ద్వారా ఆ నవీన్ అనే అతను, ముఖేష్ అనే అతను మీకు శత్రువులని తెలియగానే వాళ్ళ ద్వారా మీ మీద పగ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఫస్ట్ నవీన్ దగ్గరికి వెళ్ళాం. కానీ కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేడు అతను. ఇక ఇతను పనికిరాడని చెప్పి లాస్ట్ ఆశగా ముఖేష్ని కలవడానికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. అదే టైంలో మీ పెళ్ళని తెలిసింది. వెంటనే మీరు ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేశారో అన్నీ కనుక్కొని నన్ను ఆ ఫంక్షన్ హాల్లో పనివాడిగా పెట్టారు. కరెక్ట్గా ఫంక్షన్ జరిగే టైంలో ఆ అమ్మాయిని కత్తితో పొడిస్తే పెళ్ళి ఆగిపోయి తనకేమవుతుందని టెన్షన్తో ఉంటారు. ఈలోపు ఇంకో ప్లాన్ వేద్దాం అని చెప్పి మిగతా ఇద్దరిని తీసుకొని తను ముంబై వెళ్ళిపోయాడు. ముందు వాళ్ళిద్దరిని కూడా తీసుకువెళ్లకుండా వెళ్ళాలనుకున్నాడు. నాకు సహాయంగా ఇక్కడే ఉంచాలి అనుకున్నాడు. వాళ్ళని కూడా ఇక్కడ పనిలో పెడదాం అనుకున్నాడు. కానీ మాకు ఒకళ్ళే అవసరమని చెప్పడంతో వాళ్ళిద్దరికీ ఫంక్షన్ హాల్లో కుదరలేదు. స్థావరం మీద ఎప్పటికైనా దాడి జరిగే అవకాశం ఉందని ఆ ఉన్నిద్దరినీ కూడా పోగొట్టుకోలేక తనతో పాటే తీసుకువెళ్ళాడు. నేను 3 రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. మండపం అంతా రెడీ చేశాక అక్కడ ఫ్లవర్స్లో ఒక కత్తి ఎవ్వరూ చూడకుండా పెట్టాను. మీ రిసెప్షన్ స్టార్ట్ అవగానే బొకేస్ ఎక్కువ నిండిపోతున్నప్పుడు మీ నాన్నగారు ఎవరినైనా వర్కర్స్ని పంపించండి, ఆ బొకేస్ అన్ని క్లియర్ చేస్తారని చెప్పడంతో ఫంక్షన్ హాల్ మేనేజర్ ముగ్గురిని పురమాయించాడు. అయితే అందులో ఒకడిని బతిమిలాడి వేరే వర్క్లోకి పంపించి నేనొచ్చాను. నెమ్మదిగా బొకేస్ తీస్తున్నట్లే తీసి ఎవరూ చూడకుండా నేను దాసిన కత్తి తీసి పట్టుకున్నాను. నా చేతిలో ఉన్న బొకేతోనే అడ్డుగా పట్టుకొని మేడం దగ్గరికి వచ్చి పొడవబోయాను. పొడిచి మీరు షాక్లో ఉండగానే బయటికి పారిపోదాం అనుకున్నాను. కానీ ఆయన ఎవరో వచ్చి నా ప్లాన్ మొత్తం మార్చేశారు అని చెప్పేస్తాడు మొత్తం. పొడిచి నువ్వెలా పారిపోదాం అనుకున్నావురా? అక్కడ చుట్టూ నా సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారో చూసావు కదా. వాళ్ళ దాకా వదిలే. నా ప్రాణాన్ని పొడిచాక ఎంత నేను షాక్లో ఉన్నా అలా చేసిన నిన్నెలా వదిలేస్తాననుకున్నావు అని మళ్ళీ 2 వాడిని పీకుతాడు. వీడు ముఖేష్ని కలవడానికి వెళ్ళాడు. ప్రస్తుతం ఏసీపీ ఊర్లో లేరు. ఆయన వేరే కేసు పని మీద వేరే చోటుకి వెళ్ళారు. ఈ వెళ్ళిన వాడికి వాడిని కలవడం చాలా ఈజీ. ఏం ప్లాన్ చేస్తూ ఉంటాడు అని అంటాడు రవి. ఏసీపీ లేకపోయినా ముఖేష్ని ఎవరు కలుస్తున్నారు ఏంటి అని తెలుసుకోలేరంటావా? అసలైన జైల్లో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి ఏం ప్లాన్ చేయాలనుకుంటున్నాడు? ముఖేష్ని బయటికి తీసుకురావడం అంత ఈజీ అనుకుంటున్నాడా? ఏదో ప్లాన్ చేయాలని చూస్తున్నారు. కానీ అది మన దగ్గర వర్కౌట్ కాదని వాళ్ళకి అర్థమవుతుందిలే. ఈ పాటికి వీడు దొరికిపోయాడని వాడికి తెలిసిపోయి ఉంటుంది. వీడి ద్వారా వాడి అసలు పేరు తెలుసుకుంటామని కూడా తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఇక్కడికి రావడానికి సాహసం చేయడు. టైం తీసుకుంటాడు. ఈ టైం లోపల మనం వాడిని ఎక్కడున్నాడో క్యాచ్ చేయగలగాలి. ప్రస్తుతం ముంబైలోనే ఉండిపోతాడు కాబట్టి ఒకసారి ఏసీపీని కాంటాక్ట్ చేయి. ఇక్కడ వాడి స్థావరం ఎక్కడో కనుక్కుంటే వాడి గురించి కొన్ని డీటెయిల్స్ తెలుస్తాయి కదా మనకి అని అంటాడు అభి. అసలు ముందు వాడు ఎలా ఉంటాడో మనకు తెలియాలి. అప్పుడే కదా మనం ఏదైనా చేయగలం అని
వాడెలా ఉంటాడ్రా అని అక్కడ పడి ఉన్న వాడిని అడుగుతాడు రవి. నా ఫోన్లో అతని ఫోటో ఉంటుంది సార్. మీకు అన్ని నిజాలు చెప్పేశాను కదా, నన్ను వదిలేయండి సార్ అని ప్రాధేయపడతాడు వాడు. వదిలేస్తే వాడి దగ్గరికి చేరి ఇంకో కొత్త ప్లాన్లో ఇన్వాల్వ్ అవుతావా? నోరు మూసుకొని కూర్చో అని వాడి ఫోన్ ఎక్కడా అని అడుగుతారు సెక్యూరిటీని. వెంటనే ఆ రోజు వాడి దగ్గర నుంచి తీసుకున్న ఫోన్ని తీసుకొచ్చి అభి చేతికి ఇస్తారు. ఫోన్ ఓపెన్ చేయమని వాడి చేతికిచ్చి లాక్ ఓపెన్ అవగానే గ్యాలరీలోకి వెళ్ళి ఫొటోస్ ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ ఎవరో చెప్పరా వీళ్ళల్లో అని అడుగుతాడు అభి. ఒక 4-5 ఫోటోలు అయిపోయాక అప్పుడు ఒకడిని చూపిస్తాడు. ఇతనే సార్ మా బాసు అని. అతన్ని చూడగానే అభి వినయ్ ఇద్దరూ ఆశ్చర్యపోతారు. అతను కాదు అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న ప్లేస్, వాతావరణం అన్నీ చూస్తే అతనే అని ఒప్పుకోక తప్పలేదు. ఇతనా అని వినయ్ మళ్ళీ అడుగుతాడు. అవును సార్, అతనే అని అనగానే ఇతని పేరు మాణిక్యమేంట్రా, ఇతని పేరు ధనుంజయ్ కదా అని అంటాడు వినయ్. ప్రపంచం దృష్టిలో ధనుంజయ్, చీకటి వ్యాపారం దృష్టిలో మాణిక్యం, ప్రభాకర్ ఆప్తమిత్రుడు అని అభి కోపంగా అనగానే ఎంత నటించాడురా, మీ మామకి స్నేహితుడిగా ఉంటూ వ్యాపారం చేస్తూ ఇలాంటి ఒక చీకటి వ్యాపారం కూడా చేస్తున్నాడు. వీడిని ఎలా బ్లాక్ చేయాలో నీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసే ఉంటుంది కదా అని అంటాడు వినయ్. ప్రభాకర్ మీదైనా అనుమానం వచ్చింది కానీ వీడి మీద ఎప్పుడు మనకు అనుమానం రాలేదు అని అంటాడు రవి. అసలు ఎప్పుడైనా ఆయన పక్కన ఉంటే కదా, అందుకే మనకెవరికి అనుమానం రాలేదు. ఇతను ఎప్పుడన్నా ఒకసారి బయటికి ఫంక్షన్లకి వాటికి వచ్చినప్పుడే మనకు తెలిసేది. బెంగళూరులో ఉంటున్నానని చెప్పగానే అదే నిజమనుకున్నాం మనం. ఆలోచించే టైం మనకెక్కడుందిలే. వీళ్ళు ఇలా చేస్తారని మనకేమైనా ముందే తెలుస్తుందా? ప్రభాకర్ మీదే నాకు 6 నెలల క్రితం మాత్రమే అనుమానం వచ్చింది. కానీ ఇతని గురించి అసలు ఆలోచన కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ లేడు అని అనుకున్నాను అని అంటాడు అభి. పేరు మార్చుకొని అండర్ గ్రౌండ్లో ఉండి మీ మామయ్యతో ఇదంతా చేయించాడు. బయట ఒకరున్నారు. లోపల చేసే పనులు అతను చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడేం చేద్దాం అభి? ఒక కంప్లైంట్ ఇచ్చేస్తావా? అతని మీద యాక్షన్ తీసుకుంటాం మేము. అతను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం అని అడుగుతాడు రవి. ఇన్నాళ్ళుగా వీళ్ళిద్దరు చేస్తున్న వ్యాపారాలు మీకు తెలియనే లేదు. అసలేం చేస్తున్నారా పోలీస్ యంత్రాంగం మొత్తం అని అసహనంగా అడుగుతాడు అభి. అనుమానం వచ్చేలాగా ఏదీ చేయలేదు కదరా. అప్పుడు మాకు మాత్రం వీళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? మంచితనం ముసుగు వేసుకొని లోపల వీళ్ళు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టే దేశంలో ఇంకా ఈ హత్యలు, మారణ హోమాలు జరుగుతున్నాయి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాత్రమే మాకేదైనా క్లూ ద్వారా ఇలాంటి వాళ్ళ గురించి తెలిస్తే అప్పుడు వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకోగలం. అంతకు మించి మేమేం చేయగలం చెప్పు? మేం కూడా మనుషులమే కదా. మాకేమైనా ముందే తెలుస్తుందా ఫలానా వాళ్ళు ఫలానా చోట తప్పు చేస్తున్నారు అని అంటాడు రవి. సరే, ఒక పంచే, ఇప్పుడే వీడిని తీసుకుని వెళ్ళి మీ ఆఫీసర్స్ ముందు నిలబెట్టి జరిగిందంతా చెప్పి ఆ ధనుగడి స్థావరం ఎక్కడుందో అక్కడ మొత్తం సెర్చింగ్ చేయండి. మీకు కావలసిన సాక్ష్యాలు ఏమన్నా దొరుకుతాయేమో చూడండి. లేకపోతే వాడిని మీరు అరెస్టు చేయలేరు కదా. తర్వాత మిగిలింది ఆలోచిద్దాం. జైల్లో ఉన్న ప్రభాకర్ మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే ముంబై ఏసీపీకి ఫోన్ చేసి అంతా చెప్పు. ఎట్టి పరిస్థితుల్లో ముఖేష్ బయటికి రావడానికి లేకుండా చూడమని చెప్పు అని రవికి చెప్తాడు అభి. ఓకే అభి, నేను ఇదంతా చూసుకుంటాను కానీ నువ్వింక ఇంటికి వెళ్ళు. పెళ్లి చేసుకున్నావు కానీ వెంటనే ఇలాంటి విషయాల్లో తలదూరాల్సి వచ్చింది. ఇక వెళ్ళు అని వాడిని తీసుకొని వాడిది ఫోన్ కూడా తీసుకొని రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అభి, వినయ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. వీళ్ళు అవనినే టార్గెట్ చేశారు. అవనికి ఫుల్ సెక్యూరిటీ పెంచాలి. నా పక్కన ఉన్నంత వరకు ఏం ప్రాబ్లం లేదు. నేను లేనప్పుడే తనని జాగ్రత్తగా ఉండమనాలి. ముఖ్యంగా బయటికి ఎక్కడికి ఒక్కదాన్ని వెళ్లకుండా చూసుకోవాలి. అసలే 2 రోజుల్లో వాళ్ళ అమ్మగారికి సర్జరీ. హాస్పిటల్కి వెళ్తాను అంటుంది అంటాడు అభి. ఫుల్ సెక్యూరిటీ పెట్టేద్దాం లేరా. హాస్పిటల్కి కూడా నువ్వు దింపేసి నువ్వు వచ్చే వరకు బయటికి రావద్దని చెప్పేసి వస్తే సరిపోతుంది కదా అని అంటాడు వినయ్. హాస్పిటల్ కూడా మంచి సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నది చూసుకోవాలి అని అంటూ వెంటనే అభికి ఆలోచన వచ్చి శివాంష్ గారి వాళ్ళ హాస్పిటల్ అయితే
అసలు భయం అనేది ఉండదు కదా! ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. ఈ డాక్టర్ అక్కడికి వచ్చి చేయగలరేమో. చేయడానికి వాళ్ళు అనుమతి ఇస్తారో లేదో కనుక్కుందాం అని అంటాడు అభి. అక్కడైతే ఇంకా బెస్ట్ రా. అసలు మనం అమెరికా వరకు వెళ్ళాం కానీ ఆ హాస్పిటల్లో వంశీ గారు అన్వేష్ ఉన్నారు. హార్ట్ సర్జరీ చేసేవాళ్ళే. వాళ్ళని మనం కలవాల్సింది అసలు అని అంటాడు వినయ్. మనకంత ఐడియా అప్పుడు రాలేదుగా. మనమేమన్నా డాక్టర్స్ అయితే ఆ ఫీల్డ్ గురించి తెలుస్తుంది. బిజినెస్ పరంగా వాళ్ళు తెలుసు కానీ వాళ్ళ పర్సనల్స్ మనకేమీ తెలియదు కదా. ఇప్పుడైనా ఇబ్బంది ఏముందిలే. కిరణ్ గారు తెలుసు కాబట్టి ఆయన ద్వారా అప్రోచ్ అవుదాం అని డిసైడ్ అయి ఇల్లు రాగానే కారాపి ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. కథ కొనసాగుతుంది. కథ అన్నాక అన్నీ రాయాలి కదా యార్. శత్రువుల ఆట కూడా కట్టించాలి కదా. ఇక అవనికి ప్రమాదం పొంచే ఉందా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.